రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నాం. నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో డబ్బులు మీకు, జబ్బులు ప్రజలక. డ్రైనేజీ సమస్యతో కంపు కొడుతున్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్. ఆర్టీసీ బస్టాండ్ లో మౌలిక వసతులు కల్పించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గా భవానీ డిమాండ్. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటల్ వాళ్లకు ఇవ్వటం ప్రమాదకర సంకేతంగా మారుతుంది. దేవుడి ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజల ఆగ్రహం గుర్తించి ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కోటి సంతకాల సేకరణ మొత్తం డ్రామా. పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదు. జగన్ వీకెండ్ పాలిటిక్స్ మానుకోవాలి పేర్కొన్న సాప్ చైర్మన్ రవినాయుడు.